ఇవాళ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ ఎందుకు వచ్చిందంటే కొంతమంది రాజకీయ నిరుద్యోగులే కాదు, రాజకీయ విస్థాపితులు, వాళ్ళని పొలిటికల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకు పొలిటికల్గా డిస్ప్లేస్ అయినారు అని అంటే శ్రీనివాసరెడ్డి లాంటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి బలమైనటువంటి వ్యక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ పప్పులేం ఉడకవు కాబట్టి అక్కడ లేపినటువంటి అలజడి ఒకక్కడే కాదు, నిజామాబాద్లో ఉన్నారు. మీకు నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఇది చెప్తాను. ఒక తెలంగాణ మూమెంట్ నడుస్తున్నటువంటి టైంలో నేను బాన్స్వాడలో ఒక మీటింగ్కి వెళ్ళాను. బాన్స్వాడ జూనియర్ కాలేజీలో పెద్ద మీటింగ్ సభ తెలంగాణ ధూమ్ధామ్ పెట్టినారు. మాట్లాడి బయటకు వచ్చి బయట టీ తాగుతున్నాను. ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన నమస్కారం పెట్టి ఏదో నాగేశ్వరరావు ఏదో పేరు చెప్పి మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడతావు బాబు అంటే ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన వేష భాషలు చూసి నేను ఆయన ఆంధ్ర కమ్మ సెటిలర్ అనుకున్నాను. సెటిలర్ అనే పదం కూడా వద్దు, ఆంధ్ర నుంచి వచ్చిన అక్కడ ఉన్నటువంటి కమ్మ ఆయన పరిచయం చేసుకున్నాడు. ఫలానా నేను కమ్మ ఇది మా తాత వచ్చాడు ఇక్కడికి, మేము అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇదంతా చాలా బాగా మాట్లాడుతావు, చాలా ఆన్సర్లు ఇస్తావు. అంతకుముందు వారమే లగడపాటి రాజగోపాల్తో ఒక ఛానల్లో డిబేట్ జరిగింది, వాదమే జరిగింది. చాలా జరిగినప్పుడు ఇక్కడున్న మా 30 లక్షల మంది సెటిలర్స్ పరిస్థితి ఏం లేదు అన్నాడు. ఈ పెద్ద ఆయన అంటాడు, మేము ఇవాళ లేమండి ఇక్కడ, మా ఆంధ్ర కమ్మలు జయాంధ్ర మూమెంట్ చేసినప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, అప్పుడు మా గురించి ఎవడు మాట్లాడలేదు, మా రక్షణ మా సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఎవరు మాట్లాడలేదు, మేము సేఫ్గా సెక్యూర్డ్గా ఉన్నాం తెలంగాణలో, మేము పాల్గొన్నాం తెలంగాణ మూమెంట్లో, జై తెలంగాణ మూమెంట్లో మేము పాల్గొంటున్నాం ఇవాళ ఈ మూమెంట్లో అని చెప్పాడు. ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ జీవితంలో, తెలంగాణ సంస్కృతిలో వాళ్ళు భాగంగా ఉన్నారు. వాళ్ళ ఊళ్ళో కూడా బతుకమ్మ ఆడుతున్నారు, మీ ఊళ్ళో ఆడతలేరు. వాళ్ళు కూడా తెలంగాణ పండుగలన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి కమ్మలలో ఏదో సృష్టించాలి, దీన్ని ఈ ఒత్తిడి పెట్టి చంద్రబాబు నాయుడిని విడిపించుకోవాలి. చంద్రబాబు నాయుడిని విడిపించుకోవాలంటే మీరు ఆంధ్రాలో ఒత్తిడి పెట్టండి, ఢిల్లీలో ఒత్తిడి పెట్టండి, లేదా ఇంకేమన్నా మీరు ఢిల్లీ నుంచి ఏమన్నా తీసుకోగలిగితే. పురంధేశ్వరి గారు కూడా మీ సొంత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, ఆమె బీజేపీ ప్రెసిడెంట్ కూడా, ఆమె మీద ఒత్తిడి పెట్టండి, లేదా వైఎస్ఆర్సీపీ మీద ఒత్తిడి పెట్టండి. ఇది ఒక పార్ట్. రెండవది, ఇవాళ తెలంగాణలో బిలీవ్ మీ, ఆంధ్రలో లేని ప్రాతినిధ్యం తెలంగాణలో ఉంది కమ్మలకి. అది కమ్మ వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఆంధ్రాలో మినిస్టర్ ఉన్నాడండి కమ్మ సామాజిక వర్గం నుంచి, ఇవాళ మంత్రివర్గంలో తెలంగాణలో ఉన్నాడు ఒక మినిస్టర్. అదే కాదు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో. 6 ఎమ్మెల్యేలు రకరకాల పదవులలో కూడా ఉన్నారు, రకరకాల విధులలో కూడా ఉన్నారు, కార్పొరేషన్లలో ఉన్నారు, డిసిసి బ్యాంకులలో ఉన్నారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉన్నారు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలలో ఉన్నారు. కమ్మ వాళ్ళు ఇక్కడి ప్రభుత్వంలో, ఇక్కడి జీవితంలో, ఇక్కడి ప్రజల్లో, ఇక్కడి కల్చర్లో భాగంగా ఉన్నారు. ఇట్లాంటి అవకాశవాదులు, ఇట్లాంటి ఏదో ఒక కులతత్వవాదులు ఇంకా చెప్పాలనుకుంటే, లేదా ఇట్లాంటి ఏజెంట్లు, చంద్రబాబు నాయుడు ఏజెంట్లు అనండి ఇంకోటి, వీళ్ళు ఒక అలజడి క్రియేట్ చేస్తున్నారు. మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాల్లో కమ్మ కులం కూడా భాగంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎలక్ట్ అవుతున్నారు. కోనేరు కోనప్ప గారు 5 సార్లు నాకు తెలిసి 5-6 సార్లు ఎన్నికయ్యారు. ఎక్కడ ఆయన ఎన్నికైంది? ఒక రిమోట్ ఆదిలాబాద్కి మహారాష్ట్రకు మధ్యలో ఉండే ఒక సిరిపూర్ కాగజనగర్ నుంచి ఎన్నికవుతున్నారు. వీళ్ళు వచ్చి మనకేం పాఠాలు నేర్పక్కర్లేదు. నిజామాబాద్లో 3 ఎమ్మెల్యేలు ఎన్నికైనారు, 3-4 ఎన్నికైనారు. అక్కడి నుంచి కూడా వెంకటేశ్వరరావు గారు ఎన్నికైనారు, అంతకుముందు నరసింహరావు గారు ఎన్నికైనారు, ఇంకా ముందు మహబూబ్ నగర్ నుంచి ఎన్నికారండి, రజనీకాంత్ గారని ఇంకోరని అక్కడి నుంచి 3 ఎన్నికైనారు. మన వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి కల్పన చౌదరి గారు ఎన్నికారు. ఆశ్చర్యపోయే వాళ్ళం మేము. కల్పన చౌదరి వరంగల్ నుంచి ఎట్లా ఎన్నికవుతుంది? ఆమె డాక్టర్, మంచి డాక్టర్. అక్కడ ఎంపీగా టీడీపీ వచ్చిన తర్వాత నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. మేము వరంగల్ అసెంబ్లీ నుంచి కూడా రమేష్ అని ఒక ఆయన ఉండేవాడు. ఇట్లా చాలామంది అన్ని చోట్ల నుంచి. అది వాళ్ళు కమ్మ వాళ్ళు కాబట్టి, అది కమ్మలకేం రిజర్వేషన్లు లేవు ఈ నియోజకవర్గం కమ్మలది అనుకోవడానికి. అట్లా ఉండదు. ఎక్కడైతే నిజంగానే అక్కడి నుంచి ప్రభావవంతమైనటువంటి లీడర్లు ఉంటే వాళ్ళు ఎన్నికవుతారు. రేణుకా చౌదరికి ఏం సంబంధం అండి? రేణుకా చౌదరి కనీసం 15 ఏళ్ళ నుంచి ఆమె లేదు అక్కడ రిప్రజెంటేషన్లో. అక్కడ పువ్వోడ ఇట్లా సీఎంలో అవడం అనేది సాధ్యంగా. ఆమె అంత దగ్గర కదా మరి రాహుల్ గాంధీ గారికి, అధిష్టాన వర్గానికి. అక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ కుంపటి పెట్టడం ఎందుకు? కాంగ్రెస్లో కుంపటి పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు ఎవరికి కూడా.
కాంగ్రెస్లోనే మీరు ఒక కుంపటి పెట్టుకోండి, కాంగ్రెస్లో దానికి దీనికి లింక్ చేసి, నేను ఆ డిబేట్లన్నీ విన్నాను, దానికి దీనికి లింక్ చేసి చంద్రబాబు నాయుడిని ఇట్లా, అరే చంద్రబాబు నాయుడిని ఇట్లా అనడం కాదు, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ డిజైన్ చేసుకుంది తెలంగాణ. చంద్రబాబు నాయుడు గతంలో పోటీ చేసినటువంటి సందర్భాలలో అసలు ఇర్రిలవెంట్, ఈ పార్టీ లేదు ఇక్కడ. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలనే కూకట్పల్లిలో కమ్మలు ఎక్కువ ఉన్న వాళ్ళే కమ్మలు ఓడించినారు కదా, ఇంకా మీరు కమ్మ అని ఎందుకు అంటున్నా? అదే గాంధీని గెలిపించుకున్నారు కదా, అదే మిగతా వాళ్ళని గెలిపించారు కదా ఇక్కడ. మా మెచ్చ నాగేశ్వరరావు లాంటి రకరకాల మనుషుల్ని గెలిపించుకున్నారు ఇక్కడ. టీఆర్ఎస్లో లేరా కమ్మ వాళ్ళు? కాబట్టి టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే టీడీపీ అయినా, తెలంగాణ రాజకీయాలంత వరకు కమ్మ వాళ్ళు తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలి తప్ప, తెలంగాణలో సపరేట్ కుంపటి పెడతాము మీరు ఇందాక అన్నట్టుగా సపరేట్ చేసి పెడతామా? నిజంగానే కమ్మ వాళ్ళ పరిశ్రమల మీద దాడులు జరిగితే మీరు చేసి పెట్టుకోండి. లేదు నిజంగానే కమ్మ వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల మీద మళ్ళీ రైతులు తిరగబడి ఇవి మా తాతలవి, మావి, మాకు ఇచ్చేసేయండి అని అంటే మీరు తిరగబడి ఇన్సెక్యూర్డ్గా నా ఉద్దేశం కూడా ఇన్సెక్యూర్డ్గా ఉంటాయి. లేదు పాతకాలంలో లాగా ఆంధ్ర గోబ్యాక్ అంటే మీరు కాదు మేమే మనమే ముందుగాల ఇది చేసుకోవడానికి అవకాశం. అనవసరమైనటువంటి విషయాల్లోకి జోక్యం. నేను అనుకోవడము ఇది అందరు కమ్మ వాళ్ళ ఒపీనియన్ కాదు.